క్రియేట్ చేయొచ్చు. ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ నేను చూడగలుగుతున్నా, అంటే చేంజ్ చేయగలుగుతున్నా. అదే కొత్తది క్రియేట్ చేసినప్పుడు 100% నాకు ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ లేకుండా ఎలా క్రియేట్ చేస్తానో చూడండి ఒక 1 minute. స్టాప్ అయింది. స్టాప్ అయినప్పుడు స్టాప్ రికార్డ్ కొట్టండి, ఎస్ కొట్టండి. సో ఇప్పుడు పర్చేజ్ ఇన్ఫో రికార్డ్స్ మనం కొత్తది ఎలా క్రియేట్ చేయాలన్నా చూద్దాం. అంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఓన్లీ క్రియేట్ అయింది మాత్రమే చూపించి చేంజ్ చేశాను. సో ఇన్ఫో రికార్డ్స్ ఎలా క్రియేట్ చేయాలని చూపించి రేపొద్దున దానికి సంబంధించి చిన్న కాన్ఫిగరేషన్ చెప్పి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కషన్స్ ఎలా చేయాలన్నది చూద్దాము. ఎప్పుడు ఇచ్చిందో అప్పుడు కంప్లీట్ చేయండి. ఓకే, చూడండి ఇప్పుడు నేను పర్చేజ్ ఇన్ఫో రికార్డ్స్ క్రియేట్ చేస్తాను. Very easy. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేయాలంటే నీకు టీ కోడ్ తెలిస్తే ఎంఈ 11లోకి వెళ్ళి క్రియేట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ పాత్ తెలిస్తే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. లాజిస్టిక్స్ ఓకే, మెటీరియల్ మాస్టర్ ఎప్పుడు కూడా మనం ఇక్కడ నుంచే క్రియేట్ చేసుకోవచ్చు, ఎండ్ యూజర్ స్క్రీన్ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. మాస్టర్ డేటా ఇప్పుడు ఎండ్ యూజర్ స్క్రీన్లో నుంచి కూడా క్రియేట్ చేసుకోవచ్చు మనం. సో మనం డైరెక్ట్గా ఏంటంటే మెటీరియల్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి పర్చేజింగ్. సో పర్చేజింగ్లో మాస్టర్ డేటా ఉంది మనకి. పర్చేజింగ్లో మాస్టర్ డేటా ఇన్ఫో రికార్డ్స్, సోర్స్ లిస్టు, కోటా అరేంజ్మెంట్ ఇవన్నీ కూడా మాస్టర్ రికార్డ్స్. జస్ట్ గో టు ఇన్ఫో రికార్డ్స్. ఇన్ఫో రికార్డ్స్లోకి వెళ్ళి మనం ఈ టీ కోడ్ ME11 టీ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. క్రియేషన్ ఎప్పుడు కూడా ME11 అండ్ చేంజ్ చేయాలంటే క్రియేట్ చేసిన పర్చేజ్ ఇన్ఫో రికార్డ్స్ని చేంజ్ చేయాలంటే ME12, అలాగే డిస్ప్లే చేయాలంటే ME13, చేంజ్ చేసి చూడాలంటే ME14. ఏమైనా నువ్వు డిలీషన్ లేదా ఫ్లాగ్లో పెట్టాలి, ఈ పర్చేజ్ ఆర్డర్ని ఇంకా యూజ్ చేయకుండా ఫ్లాగ్లో పెట్టుకోవాలి, డిలీషన్ చేసుకోవాలి అనుకుంటే ME15 మనకి ఉన్నాయి. సో ఫస్ట్ మనం ME11లోకి వెళ్దాం. ME11లోకి వెళ్ళి ఇక్కడ నేను వెండార్ డీటెయిల్స్ ఇస్తున్నా. సో వెండారు ఈ మెటీరియల్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన మెటీరియల్, అలాగే మీ దగ్గర ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన పర్చేజ్ ఆర్గనైజేషన్, అలాగే ప్లాంట్, ఈ కాంబినేషన్తో నేను ఆల్రెడీ పర్చేజ్ ఇన్ఫో రికార్డ్స్ని క్రియేట్ చేసేసాను. సో సిస్టమ్ ఇప్పుడు క్రియేట్ చేస్తానంటే కొత్తగా యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే ఏమంటుంది ఇది ఆల్రెడీ ఈ పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ క్రియేట్ అయిపోయింది దీంతో ఈ కాంబినేషన్తో, కాబట్టి సిస్టమ్ అలౌ చేయట్లేదు. అలాంటప్పుడు నేను ఏం చేయాలి, ఐదర్ నేను ఈ మెటీరియల్ అయినా మార్చాలి లేదా ఈ వెండార్నైనా మార్చాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మెటీరియల్ కొత్తది క్రియేట్ చేస్తాను. ఓకే, సో మెటీరియల్ క్రియేట్ చేయడానికి MM01లోకి వెళ్తున్నాం. సో మీ అందరికీ కూడా మెటీరియల్ ఎలా క్రియేట్ చేయాలని తెలుసు కాబట్టి సో మెటీరియల్లోకి వెళ్ళి నేను ఒక ఇండస్ట్రీ తీసుకుంటున్నాను. అట్లాగే ఇది రా మెటీరియల్ అయితే రా మెటీరియల్, ఫినిష్డ్ అయితే ఫినిష్. నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన రా మెటీరియల్ ఒకటి ఉంది, ఆ రా మెటీరియల్ చూస్తున్నాను. సో ఈ రా మెటీరియల్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో ఈ రా మెటీరియల్ తీసుకుంటున్నాను. తీసుకొని సో బేసిక్ వ్యూస్లో వచ్చినప్పుడు నేను ఈ రెండు డీటెయిల్స్, బేసిక్ వ్యూ, ఈ రెండు నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండ్ పర్చేసింగ్ అండ్ ప్లాంట్ కూడా డీటెయిల్స్ కావాలనుకుంటే ప్లాంట్ అండ్ స్టోరేజ్ లొకేషన్తో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అలాగే అకౌంటింగ్ 1 tab అనేది కంపల్సరీగా ఇస్తున్నాను. సో ఇప్పుడు ఓకే చేస్తున్నాను. ఓకే చేసినప్పుడు ఇక్కడ ప్లాంట్, ఈ ప్లాంట్ ఇస్తున్నాను. అట్ ది సేమ్ టైం దగ్గర స్టోరేజ్ లొకేషన్ ఏమైనా క్రియేట్ చేసి ఆల్రెడీ ఉన్నట్లయితే ఆ స్టోరేజ్ లొకేషన్ కూడా నువ్వు ఇచ్చుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికైతే నేను ఎటువంటి స్టోరేజ్ లొకేషన్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఓన్లీ ప్లాంట్తో తీసుకుంటున్నా. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ స్టోరేజ్ లొకేషన్తో క్రియేట్ చేస్తుండి స్టోరేజ్ లొకేషన్కి ప్లాంట్కి లింక్ అప్ ఉంది చూడండి, స్టోరేజ్ లొకేషన్ని ప్లాంట్కి అసైన్ చేస్తాం. కాబట్టి ఈ లింకేజ్ మీకు ఉన్నట్లయితే మీరు కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ నంబర్ రేంజ్ ఎలా వచ్చింది అనేది ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో ఇది ఒక టెస్ట్ మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాను. టెస్ట్ మెటీరియల్ ఒక 11తో ఒక టెస్ట్ మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాను. ఈ మెటీరియల్కి బేసిక్ మెజర్మెంట్స్ ఇస్తున్నాను. అండ్ ఈ మెటీరియల్ ఏ గ్రూప్లోకి వస్తుంది, సో ఈ మెటీరియల్ గ్రూప్ దేంట్లోకి వస్తుంది, మిషనరీసా, కేబులా, మిషనరీసా, పంప్సా, ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి దీంట్లోకి వచ్చే మెటీరియల్ సంబంధించి నేను ఒకటి స్టీల్స్లోకి వస్తుందని క్రియేట్ చేస్తున్నాను. ఈ మెటీరియల్ సంబంధించి మెటీరియల్ గ్రూప్ దేంట్లోకి వస్తుంది, ఈ డీటెయిల్స్ ఇచ్చేసాను.
అండ్ దీనికి సంబంధించి నెట్ వెయిట్ ఎంత, గ్రాస్ వెయిట్ ఎంత, ఈ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ డీటెయిల్స్ మీరు ఇచ్చేయచ్చు అనమాట. సో అట్లాగే ఈ గ్రాస్ వెయిట్ ఎంత 120 రూపీస్, ఈ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ డీటెయిల్స్ మీరు ఇవ్వచ్చు. ఈ వెయిట్ ఏ యూనిట్ మెజర్మెంట్ చేసినావో ఆ వెయిట్ సంబంధించిన మెజర్మెంట్ గ్రామ్లో చేసినావు అయితే గ్రామ్లో, లేకపోతే కిలోగ్రామ్ అయితే కిలోగ్రామ్, ఈ డీటెయిల్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత ఈ మెటీరియల్ సంబంధించి బేసిక్ టూల్ ఇన్ఫర్మేషన్, ఇంకా ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ తెలిసినవి ఇచ్చేయండి. ఓకే, సో ఇది ఏ పర్చేసింగ్ గ్రూప్లోకి వస్తుంది? ఆ పర్చేసింగ్ గ్రూప్ అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఈ ప్రొక్యూర్మెంట్ యాక్టివిటీస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి పర్చేసింగ్ గ్రూప్లో ఎవరు వాళ్ళు మెయింటైన్ చేసేది ఎవరు, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఎవరు, ఆ డీటెయిల్స్ని నువ్వు ఇక్కడ మెన్షన్ చేస్తావు. సో ఇది మెటీరియల్ గ్రూప్తో లింక్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ ఇంటర్, సో నెక్స్ట్ ఇంటర్. అలాగే ఇక్కడ ఏంటంటే అకౌంటింగ్ 1 టాబ్లో ఈ మెటీరియల్ అనేది రా మెటీరియలా, ఫినిష్డా, లేకపోతే ఇంకోట అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. వాల్యుయేషన్ క్లాస్ అంటాం, అంటే ఏ క్లాస్లోకి వస్తుంది మెటీరియల్, రా మెటీరియల్కి వాల్యుయేషన్ క్లాస్ ఇవ్వాలి మనం. అలాగే ఈ మూవింగ్ యావరేజ్ ప్రైజా, స్టాండర్డ్ ప్రైజా అన్న డీటెయిల్స్ కూడా మనం ఇవ్వాలన్నమాట. ఇది ఇచ్చేసి మనం సేవ్ చేసుకుందాం. సేవ్ చేస్తే ఒక కొత్త మెటీరియల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ మెటీరియల్తో నేను పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ని క్రియేట్ చేయొచ్చు. కాబట్టి ఈ మెటీరియల్ ప్లేస్లో ఈ మెటీరియల్ ఇస్తున్నాం. సో ఈ మెటీరియల్ మనం ఇవ్వచ్చు అనమాట. అండ్ ఈ ఇన్ఫో రికార్డ్స్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కాబట్టి తీసేస్తాం. సో ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా సిస్టమ్ యాక్సెప్ట్ చేసింది. చూడండి ఇక్కడ సిస్టమ్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది. ఎందుకు యాక్సెప్ట్ చేసింది? సో ఇక్కడ మెటీరియల్ మార్చాం కాబట్టి, ఆ కాంబినేషన్ మార్చాం, అందుకే యాక్సెప్ట్ చేసింది. మళ్ళీ నేను రెండోసారి క్రియేట్ చేస్తానంటే నీకు సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. ఇన్ఫో రికార్డ్స్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ నేను అదే కాంబినేషన్తో క్రియేట్ చేస్తానంటే యాక్సెప్ట్ చేయదు. సో ఈ వెండర్కి సంబంధించి మనకి రిమైండర్ ఎప్పుడెప్పుడు రిమైండర్స్ పంపించవచ్చు గూడ్స్ కావాలని చెప్పి. సో నేను 2 days తర్వాత ఎవ్రీ 2 days లేకపోతే ఎవ్రీ 4 days అంటే రిమైండర్ నోట్ చేసేసి మనం రిమైండర్స్ ఎప్పుడు పంపించవచ్చు, 2 daysకి ఒకసారి ఫస్ట్ రిమైండర్, ఆ తర్వాత ఇంకో 2 days తర్వాత, ఆ తర్వాత ఇంకో 2 days తర్వాత రిమైండర్స్ పంపించవచ్చు. సో ఇక్కడ నీ సేల్స్ పర్సన్ ఎవరు, ఆ సేల్స్ పర్సన్ వెండర్కి సంబంధించి సేల్స్ పర్సన్ ఎవరు, ఆయన టెలిఫోన్ ఏంటి, ఓకే, ఈ డీటెయిల్స్ నువ్వు ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే ఈ పీసీ ఏంటి, ఆర్డర్ మెజర్మెంట్స్ ఏంటి, దీనికి సర్టిఫికేట్ ఉందా, ఇన్ఫో రికార్డ్స్, ఈ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఈ మ్యానుఫ్యాక్చర్ ఎవరు, ఈ మెటీరియల్ సంబంధించి. కాబట్టి ఇక్కడ వెండార్ డేటా, ఆరిజిన్ డేటా, యూనిట్ మెజర్మెంట్స్, ఈ డీటెయిల్స్ నీ దగ్గర ఉన్నట్లయితే ఇవి ఇవ్వచ్చు. వీడు రెగ్యులర్ వెండార్ అయితే రెగ్యులర్ వెండార్ అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఎంటర్ కొట్టి సో ఇక్కడ సో గూడ్స్ డెలివరీ టైం మనకి 2 రోజుల, 3 రోజుల, 4 రోజుల, 5 రోజుల, ఈ డీటెయిల్స్ మనం ఇవ్వాలి. సో ఎంత స్టాండర్డ్ క్వాంటిటీ ఆర్డర్ చేస్తున్నావు, 10 క్వాంటిటీ ఓవరాల్గా ఆర్డర్ చేస్తున్నావు. సో మినిమం ఆర్డర్ చేసేది ఎంత, 2, అంతకంటే తక్కువ మనం ఆర్డర్ చెయ్యం. సో ఓవరాల్గా ఇంత కొందామని చెప్పి డిసైడ్ అయ్యాం స్టాండర్డ్ క్వాంటిటీ. సో 2 కంటే ఇంకా లీస్ట్ 2 మ్యాక్సిమం అయితే. సో ఆ డీటెయిల్స్. ఒకవేళ టాలరెన్స్ ఒక 10 క్వాంటిటీస్ ఆర్డర్ చేస్తే 9 అయినా సిస్టమ్ యాక్సెప్ట్ చేయాలంటే 1% అప్పర్ అయినా 1% లోయర్ అయినా సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పి నేను ఇక్కడ కండిషన్లో ఇచ్చాను అనమాట, కంట్రోల్లో ఇచ్చాను. అలాగే దీనికి నెట్ ప్రైస్ ఎంత, ఒక్కొక్క క్వాంటిటీ నెట్ ప్రైస్ ఎంత, 500 రూపీస్, 5000 రూపీస్ అవుతుంది ఒక్కొక్కటి. దానికి కరెన్సీ ఏంటి, INR కరెన్సీ. ఓకే, ఈ డీటెయిల్స్ నేను ఇవ్వాలి. ఇది ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టి సో కొటేషన్ ఏమంటే కొటేషన్ డీటెయిల్స్ ఇస్తాం, లేకపోతే యూ కెన్ లీవ్ ఇట్. ఓకే, నెక్స్ట్ జనరల్ డేటాలో ఏముందండి, జనరల్ డేటాలో ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మనకి. అలాగే పర్చేజింగ్ ఆర్గనైజేషన్ డేటాలో ఇప్పుడు ఏమైతే డెలివరీ టైము ఏమైతే ఇచ్చామో ఈ డీటెయిల్స్ ఉన్నాయి. సో మాక్సిమం క్వాంటిటీ ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చేసేయచ్చు. సో ఇది GR బేస్డ్ ఇన్వాయిస్ అయితే GR బేస్డ్ అప్లై చేస్తాం. ఒకవేళ దీనికి ట్యాక్స్ని కూడా అప్లై చేయాలి అనుకుంటే ఇన్ఫో రికార్డ్స్కి నువ్వు ఈ ట్యాక్స్ కోడ్ని కూడా ఇక్కడ నువ్వు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇన్పుట్ ట్యాక్స్ అంటే GST కానీ లేకపోతే అవుట్పుట్ ట్యాక్స్ కానీ ఎనీ ట్యాక్స్ కోడ్స్ని నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకునే ఫెసిలిటీ నీకు ఉంది. ఓకే, సో దీని కండిషన్స్ అంటే ఏంటి, ఏమన్నా ఫ్రైట్ కానీ ఈ PB00 అంటే కండిషన్ పేరు గ్రాస్ ప్రైస్. సో 5000 రూపీస్ ఈ కాంబినేషన్తో ఈ వెండార్కి, ఈ మెటీరియల్కి, ఈ పర్చేజ్ ఆర్గనైజేషన్ ప్లాంట్తో నువ్వు పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ 5000 రూపీస్ పిక్ అవుతుంది. ఇక్కడ నువ్వేమైనా సరే ఎనీథింగ్ నువ్వు ఏదైనా ఫ్రైట్ కానీ లేకపోతే ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే ఆ కండిషన్స్ని ఫైట్ ఒక ఈ ఇన్వాయిస్ మీద 5% యాడ్ చేయాలనుకుంటే 5% కూడా యాడ్ అయిపోతుంది.
ఓకే, ఇక్కడ నువ్వు ఏమైనా క్యాష్ డిస్కౌంట్స్ కానీ లేకపోతే అంటే పర్చేజ్ ఆర్డర్లో ఏమైనా క్యాష్ డిస్కౌంట్స్ కానీ లేకపోతే ఎనీథింగ్ యాడ్ చేయాలి అనుకుంటే ఈ డిస్కౌంట్ సంబంధించి సర్చార్జెస్ కానీ ఎనీథింగ్ యాడ్ చేయాలి, ఒక 1% సర్చార్జ్ యాడ్ చేయాలన్నా యాడ్ చేసుకోవచ్చు. సో అంటే రేపొద్దున పర్చేజ్ ఆర్డర్లో ఉండే కండిషన్స్ అన్నీ కూడా ఇక్కడే ఇన్ఫో రికార్డ్స్లో నువ్వు ఇస్తున్నావు. కాబట్టి రేపొద్దున పర్చేజ్ ఆర్డర్ అనేది నువ్వు ఇన్ఫో రికార్డ్స్తోనూ క్రియేట్ చేయొచ్చు, వితౌట్ ఇన్ఫో రికార్డ్స్తో కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. సో ఈ ఆల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇంకా నీకు ఎడిషనల్ డేటా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ మనకి ఇంకా ఎడిషనల్ సేల్స్ డీల్స్ కానీ టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్ కానీ, సో పేమెంట్ టర్మ్స్ కూడా నువ్వు ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ప్రాపర్గా నువ్వు పేమెంట్ టర్మ్స్ ఇవ్వాలన్నా పేమెంట్ టర్మ్స్ ఇవ్వచ్చు. ఓకే, అండ్ సేల్ డీల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే ఇంకా ఏంటిది వ్యాలిడిటీ పీరియడ్. సో ఈ వ్యాలిడిటీ పీరియడ్ ఈ పర్చేజ్ ఆర్డర్ ఇన్ఫో రికార్డ్స్ వ్యాలిడిటీ ఎప్పుడు దాకా ఉంది ఆ డీటెయిల్స్ కూడా నువ్వు ఇచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్కేల్స్ అని ఉంది. సో ఈ స్కేల్స్ అంటే ఏమీ లేదు, దీంట్లో అకార్డింగ్ టు ద బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం నీ వెండర్కి నీకు ఉన్న అగ్రిమెంట్ ప్రకారం సో ఈ స్కేల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఒకటి నుంచి 10 క్వాంటిటీ ఆర్డర్ చేసావు అనుకో, వెండర్ నీకు కాస్ట్ తక్కువకి ఇస్తాడు, 18కి ఇస్తాడు. సారీ, 1 నుంచి కాస్ట్ ఎక్కువకి ఇస్తాడు, 50 రూపాయలకి ఇస్తాడు దాని మీద ప్రైస్ మీద. అలాగే 10 నుంచి 20 ఆర్డర్ చేసావు అనుకో, నీకు వెండర్ ఏం చేస్తాడు, కొంచెం తక్కువగా ఇస్తాడు, 40కి ఇస్తాడు. అలాగే నువ్వు 20 నుంచి 50 ఆర్డర్ చేసావు అనుకో, నీకు వెండర్ ఏం చేస్తాడు, ఒక 35కి ఇస్తానంటాడు, 30కి ఇస్తానంటాడు. అంటే ఇదే స్కేల్స్ అనమాట. ఈ డీటెయిల్స్ అనేది ఇక్కడ నీకు పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇవన్నీ ఇచ్చేసి నువ్వు సేవ్ చేసిన తర్వాత నీకు ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది పర్చేజ్ ఇన్ఫో రికార్డ్స్ క్రియేషన్ సంబంధించిన నెంబర్. సో వన్స్ నువ్వు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఈ కాంబినేషన్తో నీకు అలౌ చేయదు సిస్టమ్. ఈ కాంబినేషన్తో ఇంకా అలౌ చేయదు, ఎందుకంటే ఆల్రెడీ పర్చేజ్ ఇన్ఫో రికార్డ్స్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. కాబట్టి ఐదర్ యూ నీడ్ టు చేంజ్ ద వెండర్ ఆర్ ఎల్స్ మెటీరియల్, నువ్వు చేంజ్ చేసి చేయాల్సి వస్తుంది మళ్ళీ. సో అంటే రేపొద్దు ఈ డీటెయిల్స్ రేపొద్దు నువ్వు పర్చేజ్ ఆర్డర్లో డైరెక్ట్గా తీసుకుంటే అన్ని ఆటోమేటిక్గా కండిషన్స్ అన్ని యాడ్ అయిపోతాయి. ఇది పర్చేజ్ ఇన్ఫో రికార్డ్స్. మనం రేపొద్దున్న మాస్టర్ డేటాలో ఉండే పర్చేజ్ ఇన్ఫో రికార్డ్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసాం. నాకు తెలిసి ఇది వెరీ సింపుల్ టాపిక్. సో మీరు చేయాల్సిందల్లా నేను ఒక డాక్యుమెంట్ షేర్ చేస్తాను. ఈ డాక్యుమెంట్లో ఏంటంటే సో టైప్స్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా ఇచ్చాను. సో ఎక్స్టర్నల్, ఇంటర్నల్ ప్రొక్యూర్మెంట్. ఎక్స్టర్నల్ అంటే బయట వెండర్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తాం. ఇంటర్నల్ అంటే కంపెనీ కొన్నిసార్లు పెద్ద లార్జ్ స్కేల్స్ కంపెనీస్ ఏం చేస్తే ఇంటర్నల్గా ప్రొక్యూర్మెంట్ చేసుకుంటాయి. ఓకే, సో ఎందుకు చేసుకుంటాయంటే వాళ్ళకి మరి ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాయి. అట్ ది సేమ్ టైమ్ ఆ ప్రొక్యూర్మెంట్ అయ్యే ఖర్చులు ఏమైతే ఉంటాయో అవన్నీ ఎక్స్పెండిచర్ కానీ ఇన్కమ్ కానీ అవన్నీ కూడా బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేసుకుంటాయి. ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రికార్డ్ చేసుకుంటాయి. సో కొన్ని స్కెడ్యూల్ అగ్రిమెంట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద కార్పొరేషన్స్ వెండర్స్ ఏంటంటే స్కెడ్యూల్ అగ్రిమెంట్స్ ఉంటాయి. దాని ప్రకారం ఇన్ టైంలో స్కెడ్యూల్ చేస్తారు డెలివరీస్ మనకి. సో ఈ డీటెయిల్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 1 టైం సంబంధించిన వాళ్ళ గురించి, లార్జ్ టర్మ్ సంబంధించి, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటి అని చెప్పాం. ఆ తర్వాత మీకు స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో సో స్టాండర్డ్, సబ్ కాంట్రాక్టింగ్, పైప్ లైన్, కన్సైన్మెంట్ వీటి గురించి కూడా డీటెయిల్గా చెప్తాం. సో ఈ స్టాండర్డ్ అంటే ఏంటి, ప్రతి బిజినెస్లోనూ స్టాండర్డ్గా పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడం కామన్. అంటే ఇక్కడ చూడండి స్టాండర్డ్, సబ్ కాంట్రాక్టింగ్, పైప్ లైన్, కన్సైన్మెంట్ ఉంది కదా. స్టాండర్డ్ అనేది నార్మల్గా ప్రతి బిజినెస్లోనూ కామన్గా తీసుకుంటాం. సబ్ కాంట్రాక్టింగ్ అంటే సో నువ్వే డైరెక్ట్గా రా మెటీరియల్స్ వెండర్కి ఇస్తావు, ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద చేయమని చెప్పి, దాంతోపాటు పర్చేజ్ ఆర్డర్ ఇస్తాం, నీ వెండర్ దాన్ని ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మార్చి నీకు రిటర్న్ చేస్తాడు. సో అలాంటివి ఏంటంటే సబ్ కాంట్రాక్టింగ్. పైప్ లైన్ అంటే వాటర్ కానీ, ఆయిల్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ సో త్రూ పైప్ లైన్ ద్వారా జరుగుతాయి. కాబట్టి సో ఇవన్నీ కూడా మనకి పైప్ లైన్ సంబంధించిన కన్సైన్మెంట్స్ అని చెప్పుకోవచ్చు, పైప్ లైన్ సంబంధించిన ప్రొక్యూర్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్. కన్సైన్మెంట్ అంటే స్టాక్ సో ఆన్ ప్రిమిసెస్లోనే ఉంటుంది మంది, కానీ ఏంటంటే ఈ ప్రిమిసెస్లో ఉన్నప్పటికీ కూడా దీని మీద హక్కు ఓన్లీ వెండర్కే ఉంటుంది. కానీ ప్రిమిసెస్లో ఉన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకుంటే మాత్రం, అది నువ్వు కన్సైన్మెంట్ చేసుకొని యూజ్ చేసుకుంటే మాత్రం నువ్వు వెండర్కి డబ్బులు కట్టాల్సిందే. కాబట్టి దీన్ని కన్సైన్మెంట్ అంటారు. ఓకే, సో ఇది ఈ మెటీరియల్ అనేది మీకు సో నేను టుమారో ఇస్తాను. ఇంకా దీంట్లో ఎడిషన్స్ ఇన్ని కూడా యాడ్ చేసి, ఇవన్నీ స్క్రీన్ షాట్స్ కూడా యాడ్ చేసి, నీకు కాన్ఫిగరేషన్ కూడా యాడ్ చేసి టుమారో ఇస్తాను. సో టుడే సెషన్ ఒక ఐడియా మీకు, అండ్ టుమారో సెషన్లో మళ్ళీ ఈ మూడిట్ల మీద మెటీరియల్ మాస్టర్ కానీ,
ఇన్ఫో రికార్డ్స్ కానీ, ఈ వెండార్ మాస్టర్ కానీ, ఈ మూడిట్ల మీద కాంబినేషన్తో కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రెడీ చేసి దాని మీద ఇంటర్వ్యూలో ఏమడిగారు, మనం ఎలా ఆన్సర్ చేయాలి, అలాగే మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంది, దాని మీద కూడా మనం దాని మీద కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఆర్గనైజేషన్ యూనిట్స్ అసైన్మెంట్స్ ఉన్నాయి, ఆ అసైన్మెంట్స్లో నుంచి ఏం క్వశ్చన్స్ అడుగుతారు అనేవి కూడా మనం చూద్దాం. సో నెక్స్ట్ వేరే మనకి ఇంకా ఇవే కాకుండా అదర్ మెటీరియల్ మాస్టర్స్ కూడా ఉన్నాయి, మనకి మాస్టర్ డేటాస్ కూడా ఉన్నాయి. సో అది మనకి అదర్ మాస్టర్ డేటాలో ఇంకేముంది, పర్చేజ్ ఇన్ఫర్మేషన్ సోర్స్ లిస్ట్ ఉంది, ఇది కూడా టుమారో అయిపోతుంది. కోటా అరేంజ్మెంట్స్, సర్వీస్ మాస్టర్ రికార్డ్స్, బ్యాచ్ రికార్డ్స్, వి మాస్టర్ డేటాను కూడా 1 by 1 మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. సో మెల్లగా మనం రిక్విజిషన్ క్రియేట్ చేయడం, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడం, సర్వీస్ ఎంట్రీ షీట్ క్రియేట్ చేయడం, ఆటోమేటిక్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడం, ప్రింట్అవుట్ తీసుకోవడం, మైరో చేయడం, FIT MM ఇంటిగ్రేషన్, FIT SD ఇంటిగ్రేషన్, ఇలా 1 by 1 డిస్కస్ చేస్తాం. ఓకే, సో కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి మీ సైడ్ నుంచి మీరు ఎంత ఎఫర్ట్స్ పెడితే మా సైడ్ నుంచి అంత ఈజీ అవుతుంది. ఓకే, సో ఈ లోపల నేను ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాను, బట్ టుమారో మళ్ళీ ఎడిషన్ చేసి మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ మెటీరియల్ చూడండి. ఓకే, థ్యాంక్ యూ. యా